జనవరి 2వ తేదీ పునీత బాసిల్ గారి పండుగ. వీరిని బాసిల్ ది గ్రేట్ అని కూడా సంబోధిస్తారు. వీరి సోదరి పునీత మక్రీనా ప్రోద్బలం వల్ల ఈ లోక సంబంధమైన జ్ఞానం వైపు నుండి ఆధ్యాత్మిక సంబంధ జ్ఞానం వైపుకు దృష్టి మళ్లించారు. 5 ఏళ్ల పాటు తాను కూడా ఒక సన్యాసిగా జీవితం గడిపారు. అయితే వీరికి లెక్కలేనంత మంది అనుచరణ గణం ఉండటాన వారందరితో కలిసి పొంతు అనే గ్రామంలో గల తమ పిత్రార్జితమైన స్థలంలో ఒక మఠాశ్రమాన్ని ఏర్పాటు చేశారు. మఠ కట్టుబాట్లని ఏర్పరిచారు. పని, పఠనం, ప్రార్థన ప్రధాన అంశాలుగా అందరికీ ఆమోదయోగ్యమైన ఆ మఠం విస్తృతంగా వ్యాప్తి చెంది బాసిలును తూర్పు దేశాల సన్యాస ఆశ్రమ పితామహుడుగా నిలబెట్టింది. ఒక పీఠాధిపతిగా చిన్న ఆసియా, టర్కీ ప్రాంతమును క్రీస్తు సువార్త బీజాలతో సస్యశ్యామలం చేశారు. బసిలియోలు పేరిట గొప్ప గృహ సముదాయాన్ని నిర్మింపచేసి అందు నిరుద్యోగుల్ని, నిస్సహాయ వృద్ధుల్ని, ఊరి బయట తరిమి వేయబడిన కుష్ఠరోగుల్ని, ఇల్లు వాకిలి లేక, అండదండలు లేక, దీర్ఘ వ్యాధులతో అలమటిస్తున్న వారందరినీ చేరదీసి అందు ఆశ్రయం కల్పించారు. నిపుణులైన వైద్యుల్ని, నర్సుల్ని ఏర్పాటు చేసి ఉత్తమ చికిత్స, మందులు అందేలా చేసి క్రీస్తు బోధనలను క్రియాత్మకంగా చూపారు. పునీత బాసిలు అందువలనే శ్రీసభ చరిత్రలో ప్రముఖ సంఘ సేవకుడుగా కీర్తి గడించారు. పునీత బాసిలు గారా